హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సండే లాగ్ అనమాట. అక్క హాయ్. మా అక్క వాళ్ళకి సెలవులు అయిపోయినాయి. అక్క అయిపోయినాయి. మమ్మీ హాయ్. అత్త హాయ్ చెప్పు. ఇవ్వండి. ఏమంటారు అది సంగతి. ఇంకొకటి ఏంటంటే పప్పులు వండడం ఇంకా అవ్వలేదు. ఈరోజు కూడా పప్పులు వండుతూనే ఉన్నారు. ఈ కొబ్బరికాయలు తెస్తే ఈ కొబ్బరికాయలు ఏమైనాయి అంటే లేత కొబ్బరికాయలు వచ్చినాయి. కొబ్బరి అన్నం వండుకుందామని కొబ్బరికాయలు తెస్తే అదేమో లేతగా ఉన్నాయి అనమాట. సో దానివల్ల ఈ అన్నింటినీ మేము లాగిచ్చేస్తున్నాం. కొత్త కొబ్బరికాయలు తీసుకొచ్చారు. అత్త ఏం చేస్తున్నావు? నేను చెక్కలు చేస్తున్నా. వరిపిండి చెక్కలు. వరిపిండి చెక్కల పప్పు చెక్కలు. కొన్ని వాటర్ ఇవ్వాలి. గాయ్స్ ఇక్కడైతే మా పిన్ని తింటుంది. వాటర్ ఇవ్వచ్చులే. ముందు వీడియో తీసుకోండి. ఇదేంటి కాదు, ఇప్పుడు అది వేస్తున్నావు కదా, ఇది ఉప్మా వండుతున్నావా లేకపోతే ఏంటిది? పప్పు చెక్కలమ్మా వరిపిండితో. అక్కడ కొన్ని వాటర్ ఇవ్వా. పని చెప్పడం అంటే చాలా బాగుండే పని. అది మా అక్కకు చెప్పాలంటే ఇంకా ఆనందం నాకు. గైస్ మీరు ఏమేమి పప్పులు వండుకున్నారో చెప్పండి. మీషోలో కొన్నాం అనుకుంటా, గుర్తులేదు నాకు ఎక్కడ కొన్నామో. మీషోలో కొన్నామో లేకపోతే ఏమో నాకు తెలియదు. మా రెండు అక్క కొంది. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. కొబ్బరి తింటారా గైస్? మా ఇంట్లో నాకు గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ ఇజ్జత్ అనే ఈ మూడు పదాలు ఒకటే అయినా మా ఇంట్లో నాకు అవి లేవు, ఇవ్వట్లేదు. దానివల్ల నేను ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలో మీకు సజెస్ట్ చేయండి. అప్పాలు చేయాలంట. ఏ పనులు అయితే నేను చేయలేను. కామెంట్స్ అంటే చేయండి. ఈ పనులన్నీ చేయడానికి నా వల్ల అయితే అసలు కాదు, చెయ్యట్లేదు నేను. గైస్ ఇంట్లో చిన్న కూతురికి ఉన్నన్ని బాధ్యతలు నేను నీకు చెప్పలేకపోతున్నాను. నాకున్నంత బాధ్యతలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఇంట్లో పెద్ద కూతుర్లు ఉంటారు, వస్తారు, వండించుకుంటారు, వెళ్తారు, తింటారు. చేస్తున్నాను నేను. నీ బాధ నీదే మమ్మీ. ఎవరు ఏమైపోయినా కానీ పని చెప్పడం మాత్రం ఆపు నువ్వు. దేవుడా. బాయ్ గైస్, బాయ్. సీ యూ. టాటా. గైస్ చూసారా, 2 నిమిషాల పనికి మా అక్క ఎంత కాల్ చేసిందంటే మిక్సీ లేదంటది, కాసేపు ఏమో మిక్సీ జార్ లేదంటది, కాసేపు ఏమో ఇంకోటి ఏదో లేదంటది. అసలు దెబ్బలాటకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. మా బావగారు ఎలా ఎగుతున్నారా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకు నిజంగా మా బావగారికి ఏమి పెట్టి దండ వేసినా కానీ అది మాత్రం తక్కువే గైస్. మా అక్క మా బావగారికి నిజంగానే చాలా చేసి గైస్. అక్క వైఫ్ గైస్ మా అక్కకి కొంచెం ఏమంటారు కోపంగా ఉంది. ఎందుకంటే మా అక్కని పని చేయట్లేదని తిడుతున్నందుకు. అసలు చిన్నోళ్ళు చేయాలా, పెద్దోళ్ళు చేయరా చెప్పండి? చేయలేక నాకు అయితే ఈ సంక్రాంతి హాలిడేస్ అన్ని కూడా నేర్చి వచ్చింది గాయస్. ఏంటి మీ మమ్మీ అరుస్తుంది అక్కడ గైస్? మా పప్పలు అయితే అయినాయి చూడండి. అసలు కాదు, చెక్కలు రెడీ. ఎవరు చేశారు అవి? ఈ క్యాండిడేట్ చేస్తుంది గైస్, చైల్డ్ లేబర్. ఇదిగోండి గైస్. అత్త చూసావా, నేను ఇచ్చిన డాల్డా వల్ల ఇదంతా క్రెడిట్. అక్క ఇప్పుడు ఇది అల్లము అవి పట్టమన్నావు కదా, ఆ దాంట్లో ఉన్నాయని దీంట్లో జీలకర్ర ధనియాలు పెట్టా. ఎలా చేసుకోలేదు.
పద్మక్క ఇప్పుడు దీని తర్వాత ఏంటి నువ్వు చేసేది? దీని తర్వాత చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడిలో కలుద్దాం గైస్. ఈ వ్లాగింగ్ ఈ వంటలు నేను తీయలేను ఇంకా. గైస్ చూడండి, వీళ్ళందరూ నేను పని చేయట్లేదు అంటున్నారు. నేను పని చేయకపోతే ఈ టీలు ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఈ టీలు ఇవ్వడం అనేది ఎంత పెద్ద పని. పప్పులు వండే వాళ్ళకి చెప్పండి ఎన్నిసార్లు నిమిషానికి గైస్ మొత్తానికి ఆకు వాళ్ళు అయితే చేశారు. ఏంటి చెక్కలు అనకారు మాట్లాడదండి. నాకు ఇచ్చే ఫుల్ కలిపి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. నాకేమొద్దు, ఆ గిన్నె ఇది రెండు ఇచ్చాను. చూసి ఎందులో వేస్తా అడగాలి ఫస్ట్. అది నేను చెప్పింది. ఇది గట్టిగా అయిపోతా ఉంటది కదా మన దగ్గర. అదేమో పైన పడేసాను. బూందీ మిక్చర్ ఆశాజీ గారికి. ఒకవేళ మన దగ్గర బూందీ దూసుకునేది లేకపోతే ఈ గరిటతో కూడా వచ్చింది ఏమో అవదు. అర్జెంటుగా వెళ్ళి కొట్టుకెళ్ళి కొనాల్సిన పని లేదనమాట. ఉన్నదంతా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బూందీ దూసేటప్పుడు వెంటనే మళ్ళీ ఆ గరిటె పెట్టేశారనుకోండి, అలాగా అది ఎత్తుకుపోద్ది అనమాట. గట్టిగా అతుక్కుపోద్ది. అందుకనే పెట్టకూడదు. బాగా హై ఫ్లేమ్లో పెట్టాక పెట్టాలి. అయినా మీ అందరు దీంట్లో స్పెషలిస్టులు నేను చెప్తే మీరు నేర్చుకునే స్టేజ్లో అయితే లేదు, కాకపోతే చెప్తున్నాను. అత్త ఇందులో ఏమేమి వేసా? సోడా ఉప్పు, బీపిండి, ఇంకా శనగపిండి వేసి చేయడమే. కాకపోతే దీంతో వేసినప్పుడు ఏం చేయాలంటే వెంటనే అట్లా వేయంగానే దులిపేసుకోవాలి. అప్పుడు కన్నాలు క్లీన్ అయిపోతాయి. దానికంటే ఒక్కొక్కసారి వాషింగ్ చేసుకుంటే వాషింగ్ చేసుకోకూడదు. వాషింగ్ చేస్తే ప్రాబ్లం. ఇలా దులిపారనుకోండి, యూ కెన్ సీ మీ ఇన్ దిస్ ఫోన్స్. కనపడకుండా we cannot see. Once again, show me. తీసేయి మాడిపోతాయి. మిక్చర్ రెడీ. ఇది ఈరోజు వ్లాగ్ అన్నమాట. ఎలా ఉంది గాయ్స్? ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అక్క? 5 కేజీలు ఉంటాయి. 5 కేజీస్ ఉంటాయి కలుపుదాంగా. చూడు. సరే ఇంకా చెప్పు.
వావ్. టేస్ట్ చేయాలి కదా. వావ్ చాలా బాగుంది. సాల్ట్ వేయలేదు. సరే 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 మళ్ళీ నొక్కు. వీడియో నొక్క. అదే నొక్కే ఉంది. వెయిటింగ్లో తీసేసుకో. వావ్ గైస్. చాలా టేస్టీగా ఉంది. ఓకే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే. బై బై, సీ యూ, టాటా.